హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మన వీడియోలో 2026 ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఈ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలి అండ్ దాని ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ దాంతోపాటు మనకి రీసెంట్గా ఎస్ఐఆర్ అయితే కంప్లీట్ కావడం జరిగింది కదా. సో దాంట్లో కొంతమంది పేర్లు అయితే డిలీట్ అయ్యాయి. సో దాంట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఈజీగా అయితే మీకు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ డిలీట్ అయితే ఏం చేయాలి, సో నోటీస్ అయితే ఎలా సబ్మిట్ చేయాలి అదైతే నేనైతే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మనం ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వచ్చేసి ఈసీఐనెట్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి ఎలక్షన్కి సంబంధించిన చాలా వెబ్సైట్స్ అనేటివి దీంట్లో ఉంటాయి. సో కిందికి అయితే వచ్చేసాలన్నమాట. సో నేను చూపిస్తాను, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో మనకి కింద అయితే ఉంటుంది అది. సో చూడండి, స్క్రోల్ అయితే చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. లేదా మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గిట్ట టైప్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయితే ఉంటుంది. సో అలా టైప్ చేసుకోగానే మనకి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది వెబ్సైట్ది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనకు డౌన్లోడ్ ఎలక్ట్రాల్ రోల్ అని కనిపిస్తుంది కదా, ఎస్ఆర్ 26 పక్కన అదైతే క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మన స్టేట్ అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నాది తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ స్టేట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో తెలంగాణ అనేది మన కింద అయితే ఉంటుంది. సో చూడండి, నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ తెలంగాణ అనేది ఉంది కదా. సో తెలంగాణ జస్ట్ మనం టైప్ చేయగానే మనకు వేరే డీటెయిల్స్ అయితే ఎంటర్ అవసరం ఏం లేదు. ఇక్కడ ఏం చేయాలంటే మనకి డైరెక్ట్ డిస్టిక్ దగ్గర వచ్చేయాలి. ఇక్కడ ఏం మీరు చేంజ్ అయితే చేయకండి. డిస్టిక్ దగ్గర వచ్చేసి మీ ఏ డిస్టిక్కో మీరైతే టైప్ చేసేయండి. సో నేను సపోజ్ ఇప్పుడు నేను రంగారెడ్డి తీసుకొని చూపిస్తాను. సో కింద ఉంటుంది రంగారెడ్డి అనేది దిగట మనకి. సో చూడండి, ఇక్కడ రంగారెడ్డి అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, నా రంగారెడ్డికి సంబంధించిన మీ అసెంబ్లీ ఏది వస్తుందో అదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనకి చూడండి చూపిస్తాను. సో నేను షాద్నగర్ తీసుకొని చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇంగ్లీష్లో కావాలా తెలుగులో కావాలా ఆ లిస్ట్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మన క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. ఇది క్యాప్చర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత మనకి మీ ఏ విలేజో అది అయితే మీకు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక్క విలేజ్లో ఉన్నాయా, 2 విలేజ్లో ఉన్నాయా. సో ఆబ్వియస్లీ ఒకటే విలేజ్లో ఉంటాయి కాబట్టి అందరివి ఒకటి టైప్ చేసి ఇక్కడ పైన మనం సెలెక్ట్ చేసామనుకోండి, పైన ఏదైతే ఉందో ఇగో ఇక్కడ మనకు పీడిఎఫ్ అనేది మనకు దాంట్లో సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది కదా. సో మనకి డౌన్లోడ్ దాంట్లో వెళ్ళిపోయాయి. సో అక్కడికి వెళ్ళి మనం అయితే చెక్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా పక్కన ఫోన్లో. ఆ డౌన్లోడ్ ఆప్షన్లో చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళి మన లిస్ట్ అనేది మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను సపోజ్. సో చూడండి, ఇది మనకు సంబంధించిన ఏదైతే ఓటర్ ఐడి లిస్టులు ఉన్నాయో ఎవరెవరు వచ్చాయో చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు దీంట్లో మీ ఓటర్ లిస్ట్ మొత్తం చెక్ చేసినా గిట్ట లేదు అనుకుంటే ఇంకో ప్రాసెస్ అనేది చూపిస్తాను. దాంట్లో గిట్ట మీకు ఒకవేళ పేరు లేదంటే డిలీట్ అయినట్టే. సో దీంట్లో అయితే మీరైతే మంచిగా అయితే చూసుకోండి ఒకసారి. సో చూసుకున్న తర్వాత అంటే దీంట్లో కాదు, మీ విలేజ్లో ఏది ఉందో దాంట్లో సెలెక్ట్ చేసి చూసుకోండి. సో ఇప్పుడు ఒకవేళ దాంట్లో దొరకలేదు అనుకోండి, ఇంకొక ప్రాసెస్ని చూపిస్తాను. సో పక్కన మనకి సర్చ్ బై నేమ్ ఈ రోల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈజీ వే ఉంటుంది, ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈజీగా మీరు ఏం చేయాలంటే మీ ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఎపిక్ నెంబర్ అనేది. సో ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. మీ ఓటర్ కార్డులో రైట్ సైడ్లో ఉంటుంది నెంబర్ అనేది అది. సో అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టారనుకోండి. సో చూడండి, మీ పేరుతో సహా మీ ఓటర్ ఐడి నెంబరు సో మీ ఉందా లేదా అనేది మీకు చూపిస్తుంది డైరెక్ట్గా. పార్ట్ నెంబర్ చూసుకోవాలి. పార్ట్ నెంబర్, మీ అసెంబ్లీ ఏది వస్తుందో, మీ పేరు, మీ ఫాదర్ పేరు చూసుకోవాలి. సో ఇలా అయితే ఈజీగా అయితే చూసుకోవచ్చు అనమాట. సో దీంట్లో నాట్ ఫోన్ డాటా అని ఒకవేళ చూపిస్తే మాత్రం మీ ఓటు అయితే డిలీట్ అయినట్టు. సో అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఇంటికి బిఓఎల్ఎస్ వచ్చి నోటీస్ అయితే ఇస్తున్నారు. ఆ నోటీస్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్, ఒకవేళ మీ ఆధార్ కార్డ్ అయినా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి మనమైతే సబ్మిట్ అయితే చేయాలి. మీకు ఏదైతే నోటీస్ ఇస్తుందో ఆ డాక్యుమెంట్స్ పేరు అనేటివి ఆ లిస్ట్లో ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళి మీరైతే ఈజీగా అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఒకవేళ మీరు డౌట్ ఉంటే కింద మీరు కామెంట్ అయితే చేయండి.
నేనైతే రిప్లై ఇస్తాను. సో ఈజీగా అయితే మనం ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట, మన లీస్ట్లో పేరు వచ్చిందా లేదా అనేది. సో మీరైతే టెన్షన్ అయితే ఏం తీసుకోకండి. ఒకవేళ డిలీట్ అయినా ఏం పర్వాలేదు. సో మనం కొత్తగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫామ్ 6తోని అప్లై అయితే కొత్తగా అయితే చేసుకోవచ్చు. సో మీరైతే నోటీస్ వచ్చింది కదా అని ఎక్కువ టెన్షన్ అయితే ఏం తీసుకోకండి. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. తర్వాత గిట్ట అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అంతే ఫ్రెండ్, వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.